ఇంతసేపు ఎవరితో వెళ్తున్నావా ఆ? నిన్న రాత్రి నుంచి? ఏంటి ఆ ఏంటి బా అర్థం కాలేదా? వినబడలేదు. సేపు ఎవరితో తిరుగుతున్నావు నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా అంటున్నా. అవునా, మీకు అలా అనిపించిందా? ఆ మీకు అలా అనిపించిందా? అంటే నా పిల్ల నా దగ్గర లేకపోతే ఎవరితో తిరుగుతామో అనిపిస్తుంది. మళ్ళీ నేను మొన్నంతా ఫోన్ చేశాను. నువ్వు మళ్ళీ అంత ముందు రోజు అంతా చేయలేదా? అప్పుడు ఎవరితో ఉన్నావా? మీ డాడీ నన్ను తీసుకొచ్చాడేమో నీకు. అన్ని జరుగుతూ ఉంటాయి కదా నీకు కావాల్సిన, పగలు కావాల్సిన పగలు, రాత్రి కావాల్సిన రాత్రి. అందుకే కదా మీ డాడీ ధైర్యంగా తీసుకోమని నేను ఇంటికి. మరి నాకెందుకు ఫోన్ చేస్తావు అలాంటప్పుడు? తిన్నారా? ఆ తిన్నారా అంట. నేనేం తినలేదు. తెల్లారులేసి ఇప్పుడు తినకపోతే వండి పెట్టబోతావా? లేదు కదా. ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ ఎక్కడున్నారు అని. ఎందుకబ్బా అవన్నీ నా విషయాలు నీకు ఎందుకు? నన్ను వద్దనుకొని వెళ్ళిపోయావు. మీరే కదా వదిలేసి వచ్చింది ఇక్కడ. ఎవరు అడిగితే వదిలింది? వచ్చి ఎవరైనా మాట్లాడితే కదా. నేను ఒకటే ఎన్నిసార్లు ఎన్ని ఆ రోజులు రోజు నైట్ చేసేది? మా ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగారు రమ్మని. ఎవరు రమ్మని అడగలేదు, అందరూ వచ్చి నువ్వు అరిచేస్తా సొల్లు చెప్పు పోయారు. మాకు. నువ్వు మీ డాడీ సొల్లు చెప్పు మాకు. ఆ రోజు వచ్చింది వాళ్ళు అడిగి తీసుకొని పోయేదానికి. నువ్వు ఎవరు? చెప్పేదే మా ఆయన ఫోన్ చేస్తాను, ఆయన నేను పోవాలి, నన్ను ఎత్తుకొని వెళ్ళి ఆయన వచ్చి వదిలినాడు కదా. వాడు మగోడు, నువ్వు మగోడాలు కొద్దిగా లంజా కొడుకారా నువ్వు? కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఉండవు. నువ్వు వాడు వచ్చి వదిలినాడు కదా. ఈ రోజు వాడు నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు, నన్ను ఎత్తుకొని వదిలి నువ్వు అడిగేదే. చెప్పారు బా, కాలికి నన్ను ఇది లేదని. నేను నిన్న కూడా గిరిజాతతో అదే కదా చెప్పాను. ఏం చెప్పినావు నిన్న? అత్తదికి ఏం చెప్పాను అడగండి. కాలికి నన్ను ఇది నేను లేదు. వాళ్ళంతా అడగాల్సిన అవసరం లేదబ్బాయి. నా జీవితం నాకు నచ్చినట్టు ఉండాలి. నీ వల్ల అవుతుందా కాదా అంతే. వాళ్ళు వీళ్ళు చెప్పేదంతా కాదు. నీకేమనిపిస్తుందో నువ్వు చెప్పు. నేను నీకు ఆల్రెడీ చెప్పేస్తా అంతా. మీ డాడీని తీసుకొని రా, అంతా తీసుకొని అని చెప్పేసి. అప్పుడు నా పిల్లానికి మారి నా మీద మనసు కలిగేంత వరకు పెట్టుకొని ఉండి మళ్ళా తిరగాలి. అదే అర్థమా? ఇప్పటికిప్పుడు ఏం లేదే. మా పెద్ద 10 రోజుల నుంచి చెప్తానే ఉంది మార్చండి అనేసి. మీకేం జీతాలు రాలేదు? 3 సంపాదిస్తున్నారు మీ ఇంట్లో. హలో, ఏం మాట్లాడుతున్నారో మళ్ళీ అర్థం కావటం లేదు. మళ్ళీ ఫస్ట్ నువ్వు కి వెళ్తున్నారు. నేను చెప్పింది వినిపించుకోవట్లేదు కదా, అందుకే చెప్తున్నా. ఇప్పుడు వేరెవడికో కొన్నారు, సరే వేరే వాడికి కూడా కొనలేదు అనుకో. నన్ను తొడుకొని కొనలే కదా. మీకు నన్ను తొడుకొని కొనలేదు కదా. మీకు మేము చూపించే ఇచ్చేసామబ్బా. నేను అవన్నీ చెప్తున్నానే, అట్లా తిరకాసు మాటలు మాట్లాడేది కాబట్టి నేను కూడా మాట్లాడతా రేపు. మళ్ళీ మీరు అడగకూడదు. ఇద్దరు అల్లుళ్ళు కనేసి ఒకటే తీసి పెట్టేసాము. క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. అట్లయితే మళ్ళీ రేపు కూడా నేను తిరకాసు మాటలు మాట్లాడతాను. మళ్ళీ మీరు కూడా అడగకూడదు. మీ నాయన కూడా రాకూడదు, అడగకూడదు. సరేనా? అట్లయినా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా క్లారిటీ. అట్లా క్లారిటీయా, ఇట్లా క్లారిటీయా? ఒక్కటి చెప్తున్నాను, నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుకోండి చెప్తున్నాను. నాకు సంబంధం. ఇంకోటబ్బా, నేను మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడను. అది నాకు సంబంధం లేని విషయము. నీకు నేను కావాలి, ఆ పక్క కావాలనుకుంటే నువ్వు మాట్లాడి చెయ్యి. లేదు నువ్వు చేయలేను అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. మళ్ళా ఇంకా ఇట్లా నేను చెప్పలేను. మళ్ళీ నీ ఇష్టం. ఇంతసేపు ఎవరితో వెళ్తున్నావా నిన్న రాత్రి నుంచి? ఏంటి ఆ ఏంటి బా అర్థం కాలేదా? వినబడలేదు. సేపు ఎవరితో తిరుగుతున్నావు నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా అంటున్నా. అవునా, మీకు అలా అనిపించిందా? ఆ మీకు అలా అనిపించిందా? అంటే నా పిల్ల నా దగ్గర లేకపోతే ఎవరితో తిరుగుతామో అనిపిస్తుంది. మళ్ళీ నేను మొన్నంతా ఫోన్ చేశాను. నువ్వు మళ్ళీ అంత ముందు రోజు అంతా చేయలేదా? అప్పుడు ఎవరితో ఉన్నావా? మీ డాడీ నన్ను తీసుకొచ్చాడేమో నీకు. అన్ని జరుగుతూ ఉంటాయి కదా నీకు కావాల్సిన, పగలు కావాల్సిన పగలు, రాత్రి కావాల్సిన రాత్రి. అందుకే కదా మీ డాడీ ధైర్యంగా తీసుకోమని నేను ఇంటికి. మరి నాకెందుకు ఫోన్ చేస్తావు అలాంటప్పుడు? తిన్నారా? ఆ తిన్నారా అంట. నేనేం తినలేదు. తెల్లారులేసి ఇప్పుడు తినకపోతే వండి పెట్టబోతావా? లేదు కదా. ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ ఎక్కడున్నారు అని. ఎందుకబ్బా అవన్నీ నా విషయాలు నీకు ఎందుకు? నన్ను వద్దనుకొని వెళ్ళిపోయావు. మీరే కదా వదిలేసి వచ్చింది ఇక్కడ. ఎవరు అడిగితే వదిలింది?
వచ్చి ఎవరైనా మాట్లాడితే కదా, నేను ఒకటే ఎన్ని ఆ రోజులు రోజు నైట్ చేసేది. మా ఇంట్లో వాళ్ళు వచ్చి అడిగారు రమ్మని. ఎవరు రమ్మని అడగలేదు, అందరూ వచ్చి నువ్వు అరిచేస్తా సొల్లు చెప్పు పోయారు. మాకు, నువ్వు మీ డాడీ సొల్లు చెప్పు మాకు. ఆ రోజు వచ్చింది వాళ్ళు అడిగి తీసుకొని పోయేదానికి. నువ్వు ఎవరు చెప్పేదే మా ఆయన ఫోన్ చేస్తాను, ఆయన నేను పోవాలి, నన్ను ఎత్తుకొని వెళ్ళి ఆయన వచ్చి వదిలినాడు కదా. వాడు మగోడు, నువ్వు మగోడాలు కొద్దిగా లంజా కొడుకారా నువ్వు, కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఉండవు. నువ్వు వాడు వచ్చి వదిలినాడు కదా, ఈ రోజు వాడు నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు, నన్ను ఎత్తుకొని వదిలి నువ్వు అడిగేదే. చెప్పారు బా, కాలికి నన్ను ఇది లేదని. నేను నిన్న కూడా గిరిజాతతో అదే కదా చెప్పాను. ఏం చెప్పినావు నిన్న? అత్తదికి ఏం చెప్పాను అడగండి. కాలికి నన్ను ఇది నేను లేదు. వాళ్ళంతా అడగాల్సిన అవసరం లేదబ్బాయి, నా జీవితం నాకు నచ్చినట్టు ఉండాలి. నీ వల్ల అవుతుందా కాదా అంతే, వాళ్ళు వీళ్ళు చెప్పేదంతా కాదు. నీకేమనిపిస్తుందో నువ్వు చెప్పు, నేను నీకు ఆల్రెడీ చెప్పేస్తా అంతా. మీ డాడీని తీసుకొని రా, అంతా తీసుకొని అని చెప్పేసి. అప్పుడు నా పిల్లానికి మారి నా మీద మనసు కలిగేంత వరకు పెట్టుకొని ఉండి మళ్ళా తిరగాలి, అదే అర్థమా? ఇప్పటికిప్పుడు ఏం లేదే, మా పెద్ద 10 రోజుల నుంచి చెప్తానే ఉంది మార్చండి అనేసి. మీకేం జీతాలు రాలేదు, 3 సంపాదిస్తున్నారు మీ ఇంట్లో. హలో, ఏం మాట్లాడుతున్నారో మళ్ళీ అర్థం కావటం లేదు. మళ్ళీ ఫస్ట్ కి నువ్వు వెళ్తున్నారు. నేను చెప్పింది వినిపించుకోవట్లేదు కదా, అందుకే చెప్తున్నా. ఇప్పుడు వేరెవడికో కొన్నారు, సరే వేరే వాడికి కూడా కొనలేదు అనుకో, నన్ను తొడుకొని కొనలే కదా, నన్ను తొడుకొని కొనలేదు కదా. మీకు మేము చూపించే ఇచ్చేసామబ్బా. నేను అవన్నీ చెప్తున్నానే, అట్లా తిరకాసు మాటలు మాట్లాడేది కాబట్టి నేను కూడా మాట్లాడతా రేపు, మళ్ళీ మీరు అడగకూడదు. ఇద్దరు అల్లుళ్ళకి అనేసి ఒకటే తీసి పెట్టేసాము. క్లారిటీగా మాట్లాడుకుందాం, అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. అట్లయితే మళ్ళీ రేపు కూడా నేను తిరకాసు మాటలు మాట్లాడతాను, మళ్ళీ మీరు కూడా అడగకూడదు, మీ నాయన కూడా రాకూడదు, అడగకూడదు, సరేనా? అట్లయినా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా క్లారిటీ, అట్లా క్లారిటీయా ఇట్లా క్లారిటీయా? ఒక్కటి చెప్తున్నాను, నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుకోండి చెప్తున్నాను. నేను మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడను, అది నాకు సంబంధం లేని విషయము. నీకు నేను కావాలి, ఆ పక్క కావాలనుకుంటే నువ్వు మాట్లాడి చెయ్యి, లేదు నువ్వు చేయలేను అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. మళ్ళా ఇంకా ఇట్లా నేను చెప్పలేను, మళ్ళీ నీ ఇష్టం.